నా కోటింగ్ కి నీ కొరుకుడికి అనసూయ గిలగిల్లాడిపోతుందే. అవునక్క, దాని పాపం పండి మన చేతుల్లో పడింది. సరే సరే, దాని సంగతి గీతకి తెలిసేలా చేస్తా అన్నావుగా, అందుకేదైనా ప్లాన్ చేసావా? గదే ఆలోచిస్తున్నానక్క. అయితే ఒక పని చెయ్యి. ఏందక్క అది? సూపర్ అక్క, ఇప్పుడే పోయి ఆడుకుంటా. ఒక్క పాదం అని చెప్పి 100 పాదాలు కడిగించిందేమిట్రా? దాని బదులు ఏ బాత్రూమ్ కడిగినా డబ్బులు వచ్చాయి. నిజమా? బాత్రూములు కడిగితే అన్ని డబ్బులు వస్తాయా? ఏ కడుగుతావమ్మా? నీతో కడిగిస్తాన్రా. అనవసరంగా చెప్పే నోటి దూల. హాయ్ ముస్లి. నువ్వా ఏంటిలా వచ్చా? కుక్కలా కొరికింది సరిపోలేదా? సారీ ముస్లి. ఏంటి సారీ? నువ్వు కొరికిన కొరుకుడికి మా అమ్మ బొట్టు చుట్టూ 14 ఇంజక్షన్లు చేశారు తెలుసా? ఎందుకు? కుక్క కొరికితే చేయించుకోవాలిగా. కరెక్టే, మనుషులైతే చేయించుకోవచ్చు, నీకెందుకు? నిన్ను ఏ ఆగు ముస్లి, నీకు పనికొచ్చే విషయం చెప్పనీకొచ్చిన. పనికొచ్చే విషయమా? ఏంటది? గీత దగ్గర మార్కులు కొట్టేయాలంటే, గార్డియన్ గా పేరు కొట్టేయాలంటే ఒక ఐడియా ఉంది. ఏంటది? చెప్పు చెప్పు చెప్పు. గీత స్కూల్ ఫీజు కానీ, బుక్స్ బట్టల ఫీజు కానీ మీరు కట్టండి, అంతే. గీత మీరు చేసిన సహాయానికి పొంగిపోతుంది, తన మీద మీకు ప్రేమ ఉందని నమ్ముతుంది. అప్పుడు గార్డియన్ గా మా పేరు పెట్టేస్తుంది. ఆ లత పెద్ద వెళ్ళి ఫీజు కట్టేయక ముందే నువ్వు వెళ్ళి ఫీజు కట్టే. గీత మనసు దోచుకొని గార్డియన్ గా ఛాన్స్ కొట్టే. అయ్యో సూపరే, కొడితే కొట్టావు గాని 100 కోట్లు వచ్చే దారి చూపించావు. ఇప్పుడే వెళ్ళి ఫీజు కట్టేస్తా. డైరెక్ట్ గా మీరు వెళ్ళి కట్టొద్దు, మరి ముందు మా ఆత్మల్ని పంపించాలా? చావకుండా ఆత్మలను ఎలా పంపిస్తావే? కరెక్టే, అయితే ముందు చెత్త చాలే ఆగు. నువ్వు చెప్పు కంచు. నీ బదులు నేను ప్రిన్సిపల్ కాడికి పోతా. లత వాళ్ళు గీత ఫీజు కడతారని చెప్తా. నీ బదులు నేను ఫీజు కడతా. ఈ విషయం రహస్యంగా ఉంచమని చెప్తాను. ఎందుకు? గీత ముందు బిల్డప్ ఇయ్యనీకి. అంటే తనకి తెలియకుండా రహస్యంగా హెల్ప్ చేశారని గీతని నమ్మిస్తా. అర్థమైంది అర్థమైంది. అయితే నువ్వు వెళ్ళి మాట్లాడు, క్యాష్ మాత్రం నేను కడతా. ఓకే, మీ ఇష్టం. అయితే ఇంకా లేట్ ఎందుకు, వెళ్దాం పదండి. ఇంతకీ నువ్వేం ఫీజు కడుతున్నా? స్కూల్ ఫీజు, డ్రెస్ బుక్స్ ఫీజు మేం కడతాం. వెరీ గుడ్, పదండి. ఓకే పదండి. నమస్తే సార్. నమస్తే నమస్తే. చెప్పు శ్వేత. ఏం లేదు సార్, మా మామయ్య ఊరికి పోయిండు, ఓ 10 రోజుల దాకా రాడు. ఈ లోపు ఫీజు కట్టమని టీచర్లు తొందర పెడుతుండ్రు సార్. అవునమ్మా, రూల్స్ ప్రకారం రేపటిలోగా ఫీజు కట్టాల్సిందే, లేదంటే క్లాస్ కి రానివ్వం. తెలుసు సార్, గంతకే ఫీజు కడుతున్నా. మీ మామయ్య ఊర్లో లేడని చెప్పావు కదా, మరి ఫీజు ఎలా కడతావు? నేను కట్టాను సారు, అనసూయమ్మ కడుతుంది. ఏంటి, నీ ఫీజు ఆ పిసినారి అనసూయమ్మ కడుతుందా? ఇది కళా నిజమా? నిజం సార్, ఆమె చాలా మారిపోయింది, అందరికీ సహాయం చేస్తుంది, నాలాంటి వాళ్ళకి దానం చేస్తుంది. మంచితనానికి మానవత్వానికి ఆకారం ఇస్తే అనసూయలాగా ఉంటుంది. అలాగా, అయితే వచ్చి ఫీజు కట్టమని చెప్పు. గట్లనే సారు, కాకపోతే ఆమె ఫీజు కడుతున్న విషయం రహస్యంగా ఉంచమంది. అందుకే మీరు కూడా ఆమెను ఏం అడగొద్దు, డబ్బులు తీసుకొని శ్వేత చెప్పినట్టే రాశాను అని చెప్పండి. అలాగే. అర్థమైంది కదా, వాళ్ళు బుక్స్ కి బట్టలకి డబ్బులు ఇస్తే వివరాలు అడగండి. ఎందుకు? వాళ్ళు చేసే సహాయం రహస్యంగా ఉండాలనుకుంటున్నారు, అందుకు. ఓ ఐ సీ, వెరీ నైస్ వెరీ నైస్. నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. ఓకే. నమస్కారం ప్రిన్సిపాలు. ప్రిన్సిపాల్ నీళ్లు కాదమ్మా, ప్రిన్సిపల్. ఓకే, అదే 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 అదే. మొత్తం ఫీజు ఎంత? 40,000. 40,000? కొంచెం తగ్గించచ్చుగా? సర్లేండి, మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి ఓ 35,000. తగ్గించుకోబట్టా? అయితే తీసుకో.
తీసుకోండి 5,000. సారీ, 35,000 తగ్గించుకోమని కాదమ్మా, ఇవ్వమని చెప్పాను. కర్మ. ఉండండి. తీసుకోండి. బిల్లింగ్ చేసి రిసిప్ట్ తీసుకొస్తాను, బయట కూర్చోండి. అలాగే. అంత డబ్బు. అయ్యో, మొత్తం 15,000. అవునండి. డబ్బులు కాస్త తక్కువ, నేను మళ్ళీ ఇస్తాను, పర్వాలేదా? ఎంత? ఇదిగో 100 ఉన్నాయి. ఆ? మిగతా 14,900 తర్వాత ఇస్తాను. ఎప్పుడు మీ పాప 10 పాస్ అయ్యాక? ఆ, అదేం కుదరదు. సర్లేండి, నా దగ్గర ఉంది, తీసుకోండి. తీసుకోండి. బిల్లింగ్ చేసి రిసిప్ట్ ఇస్తాను, బయట కూర్చోండి. అలాగే. పదవే. ఇప్పుడుంటది చూడు. అరే రాంబాబు, మనం చేసిన దానం తెలిస్తే గీత ఎగిరి గంతేస్తుంది తెలుసా? ఉసే శిరీష, అక్క, మనం చేసిన సాయం తెలిస్తే గీత ఎగిరి డాన్స్ చేస్తుంది తెలుసా? చూద్దాం ఎవరిని గార్డియన్ అంటుందో. చూద్దాం. ఇప్పుడుంటది చూడు. అనసూయమ్మ గారు, ఇక్కడ ఉన్నాను సార్. ఇదిగోండి మీ రిసిప్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏదేమైనా మీరు చాలా గ్రేట్ అండి. ఎందుకు? సొంత మనవరాలు గీతను వదిలేసి శ్వేతకు ఫీజు కట్టారు. శ్వేత, శ్వేత కట్టమని ఎవరు చెప్పారు? నేనే. నువ్వా? నీకు నేనెందుకు కట్టాలి? నువ్వు కట్టలేదు ముస్లి, మోసం చేసి నేనే కట్టించిన. మోసం దాగా. ఇదిగో ప్రిన్సిపల్, నా డబ్బు నాకు ఇచ్చే. ఇదిగో బిల్లు. సారీ, ఒకసారి బిల్ చేశాక మార్చడం కుదరదు. సూపర్. అత్తయ్య గారి రోగం బాగా కుదిరింది. బిల్లు తీసుకోండి మేడం. థ్యాంక్ యూ. ఇదిగోండి అత్తయ్య గారు, గీతకి బుక్స్, డ్రెస్ కొన్న బిల్లు. సారీ, అది గీత కట్టిన బిల్లు కాదు, శ్వేత కట్టిన బిల్లు. శ్వేత, శ్వేత, అవును, మీది శ్వేతకి బట్టలు, బుక్స్ కొనిపించారు. సూపర్. ఇప్పుడు రోగం బాగా కుదిరింది కదా. మనం కొట్టుకోవడం కాదు అత్తయ్య గారు, మనల్ని మోసం చేసిన వాళ్ళని. వీళ్ళేరి ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ పని పడదాం, పదండి అత్తయ్య గారు. పదవే, వచ్చి రావేనండి. ఏంటి శ్వేత నువ్వు అనేది? మా నాన్నమ్మ గారు దొంగ బుద్ధి చూపిస్తావా? అవునే, అది నీ మీద చూపించే ప్రేమంతా నిజం కాదని నేను నిరూపిస్తా. రా. ఒక్క నిమిషం, నువ్వు మాతో పాటు రాకు, దూరంగా నిలబడి చూడు. అలాగే. సరే. ఎక్కడ ఇది? ఎటు వెళ్ళారు? మనం కొడతామని పారిపోయి ఉంటారు. తిన్న దెబ్బలకి లేవలేక మూలుగుతుందో, నీకంత సీన్ ఉందా వదినా? కరెక్ట్ రంగా, నీకు సీన్ లేదని మాకు తెలుసు, కానీ మాకుంది. పారిపోటాకే కాదు, దాన్ని కొట్టడానికి. నాకు దొరికారో చొచ్చరే. సడన్ గా ఇక్కడ పారిపోయారే? చల్లి తల్లి, పారిపోవలసిన కర్మ మాకేందే? ఆహా, మరి ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళినట్టు? చంద్రుడి దగ్గరికి. నువ్వు కూడా వస్తావా? నేను పరాయి మగడి దగ్గరికి వెళ్ళను. నీ బొంద. ఇప్పుడు ఆ డిస్కషన్ అవసరమా? అసలు నాతో ఫీజు ఎందుకు కట్టించావే? గీత దగ్గర మంచి మార్కులు రానీకి. అబ్బా, అదొక టీచరు, మేము ఒక స్టూడెంట్స్, దాని దగ్గర మార్కులు కొట్టేయడానికి.
అంటే గీత గార్డియన్ గా మీ పేర్లు పెట్టుకోకర్లేదా? ఎందుకొద్దు? అసలు దాని మీద లేనిపోని ప్రేమలు చూపించేదే దానికోసం. అంటే ఈ ప్రేమ నిజం కాదా? దాని బదులు చదివింది, దాని బదులు ఆడింది, దాని బదులు తన్నులు తింది, అంతా దానికోసమే చేశాం. అది మమ్మల్ని గార్డియన్ గా పెడుతుందనే చేశాం. దానికి 100 కోట్ల ఆస్తి రాకపోతే ఎప్పుడో మెడబట్టి గెంటేసుండేవాళ్ళం. వచ్చింది కాబట్టే వంగి వంగి దండాలు పెడుతున్నాం. ఒకవేళ రేపు మీ పేర్లు పెట్టకపోతే వీధి పాలవుతుంది. లేదా మా చేతిలో చస్తుంది. నోర్ ముయ్. ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చిందిరా? అది నీ తమ్ముడు కూతుర్రా. అయితే ఏంటి? మాకు లాభం లేకుండా మేమెందుకు పెంచుతాం? వీళ్ళనా నేను నమ్మింది? వీళ్ళనా నేను గార్డియన్ గా పెట్టుకోవాలనుకుంది? అమ్మో గీత, వినేసిందా ఏంటి? వింటే మన ప్లాన్ మొత్తం తారుమారైపోతుంది. ఎలాగైనా మేనేజ్ చేయాలి. ఏంటి ఇప్పటిదాకా చెప్పిందంతా నిజమని నమ్మేశారా? లేదంటే నిజమని అనుకున్నారా? ఊరికే కావాలనే అలా అన్నావు. అవునవును, మా గీత మా బంగారు తల్లి. తన కోసం నీకేంటి, ఏ అడ్డగాడిదికైనా ఫీజు కడతాం. అవును, నీకు స్కూల్ ఫీజు కడితే గీత ఆనందపడుతుందని ఫీజు కట్టాము. నేను ఫీజు కట్టిన విషయం గీతకు చెప్పొద్దే. అమ్మ గీత, వచ్చావా తల్లి? వెళ్దామా? నేను వస్తాను, మీరు వెళ్ళండి. అమ్మా నువ్వు తొందరగా వచ్చే. బంగారు తల్లి. టాటా. ఏయ్, చూసావు గానే మీ నాయనమ్మ దొంగ బుద్ధి. నీ ఆస్తి కోసమే ప్రేమగా నటిస్తున్నాడని అర్థమైందా? ఏమో, నాకేం అర్థం కావట్లేదు శ్వేత. వారు మంచివారు చెడ్డవారు మాటల్లో తెలియడం లేదు. అర్థమైంది. వాళ్ళు నిన్ను చూసి ప్లేట్ మార్చారు. వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే ప్లాన్ చెప్తాను, ఫాలో చేయి. నీకే అర్థమవుతుంది. ఏంటది? ఓకే అక్క, సేమ్ నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఇప్పుడే ఆ లాయర్ గారికి ఫోన్ చేసి డ్రామా ఆడమని చెప్తాను. వెరీ గుడ్. లాయర్ వచ్చి విషయం చెప్పగానే వాళ్ళలో వచ్చే మార్పు గమనించు. వాళ్ళ నిజమైన క్యారెక్టర్ నీకే అర్థమవుతుంది. అలాగే అక్క, బాయ్. ఏయ్ గీత, జాగ్రత్త. ఏమైనా అవసరమైతే ఫోన్ చేయి. అలాగే శ్వేత, బాయ్. మొత్తానికి గా అనసూయ దొంగ బుద్ధి గీతకు తెలిసేలా చేశాం. ఎక్కడ తెలుసుకుందే? ఇంకా డౌట్ గానే ఉంది. గా లాయర్ వచ్చినాకైనా తెలుసుకుంటుంది కదక్క. చూడాలి. దా. నాగిని, ఆ రుద్రమ్మ హాల్లోనే ఉంది. వామ్మో, కొంచెం ఉంటే దొరికిపోయేదాన్నక్క. సైలెంట్ గా వెళ్ళి ఆ కార్లో దాక్కో. నేను లోపలికెళ్ళి ఎవరు లేనప్పుడు పిలుస్తాను. అప్పుడొద్దు గాని. గట్లనే అక్క. కార్ కింద దాక్కున్నావేంటే? కార్ తాళం తీయకుండా డోర్ ఎట్లా ఓపెన్ అవుతుందక్క? అవును కదూ. సర్లే, నేను లోపలికెళ్ళి చూస్తాను. నేను పిలిచే వరకు రాకు, అక్కడే ఉండు. ప్లాన్ గురించి ఎంతవరకు వచ్చింది? చెప్తాను రండమ్మా.
ఇద్దరు బయటికెళ్లారు. కొంపదీసి శ్వేతని చూసారేమో. ఆ కంచు గమనిస్తుందా? అవునమ్మా, తలుపు చాటు నుంచి చూస్తోంది. ఇంక డ్రామాని స్టార్ట్ చేయవే. అమ్మా, ఈసారి విష ప్రయోగాలు, కత్తితో పడవడాలు మనకు అస్సలు కలిసి రాలేదమ్మా. అందుకే ఈసారి ప్లాన్ మారుద్దాం. ఈసారి ఎలా ప్లాన్ చేద్దామే? కారు బ్రేకులు తీసేద్దామమ్మా. ఆ విషయం తెలియక డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ అయి చేస్తాడు. అవునమ్మా, మన చేతికి మట్టంటకుండా మటాష్ అయిపోతాడు. ఎస్, తొందరగా నువ్వు ఆ పని చూడు. నేను సంతోష్ని బయటికి పంపించే పని చూస్తాను. సరేనమ్మా, వెళ్ళు. ఇదేంటి పాగల్ పనులు చేస్తుంది? ఛే! అక్క, ఆ నాగిని బ్రేకులు తీయకుండా తీసినట్టు నాటకం ఆడుతుందక్క. అవును, బ్రేకులు తీసినట్టు మనల్ని నమ్మించి సంతోష్ ముందు మనల్ని బక్రాలు చేయాలని చూస్తున్నారు. మరేం చేద్దామక్క? కుక్క కాటికి చెప్పు దెబ్బ. చెప్పు దెబ్బ ఎట్లా కొడతామక్క? కారు బ్రేకులు నిజంగానే తీస్తాం. అర్థమైంది. ఆ విషయం తెలియక ఓవర్ యాక్టింగ్ చేసి చేస్తారు. వాళ్ళు వస్తున్నారేమో చూడు. అక్క, వాళ్ళు వస్తున్నారక్క. నువ్విక్కడ దాక్కో. కాంచనా, బ్యాంక్ వరకు వెళ్తున్నాను, వస్తావా? ఎందుకు? యాక్సిడెంట్ అయి చావడానికా? యాక్సిడెంట్లో చావడం ఏంటి? కారుకి బ్రేకులు తీసేస్తే చావక బతుకుంటారా? ఏంటి, నిన్న విషన్ డ్రామా లాగా ఈ రోజు బ్రేకుల డ్రామా మొదలు పెట్టావా? డ్రామా కాదు, నిజం. కారుకి బ్రేకులు తీసి నిన్ను కావాలనే బ్యాంక్కి పంపిస్తున్నాడు సంతోష్. లేదు, నేను నమ్మను. నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. కావాలంటే ఇప్పుడే నిరూపిస్తాను. నేను డ్రైవ్ చేస్తాను. లేదు, నేనే డ్రైవ్ చేస్తాను. నా మీద పడ్డ నింద అబద్ధం నిరూపిస్తాను. వద్దమ్మా, నేను డ్రైవ్ చేస్తాను. లేదు, ఈ రుద్రం ఏంటో దీనికి ఇంకోసారి తెలియాలి. పదవే రాగిని. అమ్మా అమ్మా, నన్ను ఆపొద్దు సంతోష్. దీనికి బ్రేకులు తీసేసాం అనుకుంటోంది, కానీ తీయలేదు. సంతోష్ ముందు బకరా అవ్వడానికి సిద్ధంగా ఉండు. రెడీగా ఉండు. ఈ రుద్రం అంటే ఏంటో చూపిస్తాను. కారు బ్రేకులు తీసేశాను. అవి బ్రేక్ బోల్టులు కదా, దాని చేతిలో ఉన్నాయేంటి? ఇంకా ఆగారేంటి? పోనివ్వండి. ఇంకా ఆగారేంటి? పోనివ్వండి. పోనీండమ్మా. దీనికి బ్రేకులు లేవే. దేవుడా, నీదే భారం తండ్రి.